టీమిండియా శ్రీలంక పర్యటన ఈ నెల 27 నుంచి ప్రారంభం కానుంది. జూలై 27 నుండి 3 టీ20లు, ఆగస్టు 2 నుంచి 3 వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్లో భాగంగా టీ20లకు అలాగే వన్డేలకు ఎవరిని కెప్టెన్ చేయాలనేది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మిగిలింది బీసీసీఐకి. శ్రీలంక టీ20 ఫార్మాట్కు హార్దిక్ను కాదని సూర్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తుంది. వ్యక్తిగత కారణాల వల్ల శ్రీలంకతో వన్డే సిరీస్కు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు హార్దిక్ బీసీసీఐకి సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో వన్డేలకు కెప్టెన్గా ఎవరిని నియమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రోహిత్ శర్మ శ్రీలంకతో వన్డేలకు అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది. రోహిత్ జట్టులో కలిస్తే కెప్టెన్గా అతడికే అప్పగిస్తారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. హిట్మ్యాన్ అందుబాటులో లేకపోతే కేఎల్ రాహుల్కు కెప్టెన్గా బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్తో పాటు గిల్ కూడా పోటీలో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వన్డే ఫార్మాట్లో కీపర్ బ్యాటర్గా అతడికే జట్టు కెప్టెన్సీ ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అసలు విషయం ఏంటంటే వన్డే కెప్టెన్గా కేఎల్ రాహుల్, టీ20 కెప్టెన్గా సూర్య అని అనుకుంటున్నారు. మరి సెలెక్టర్లు వన్డేలకు అలాగే టీ20 మ్యాచ్లకు ఎవరిని కెప్టెన్గా నియమిస్తారో చూడాలి. ఫ్రెండ్స్, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఎవరు టీ20 కెప్టెన్గా ఉండాలి, ఎవరు వన్డే కెప్టెన్గా ఉండాలి? ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.